హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్‌న్యూస్‌కి స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన సమాచారం, ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి అర్హులకు 2,000 రూపాయలు అనేటివి జూన్ జూలైలో వచ్చే అవకాశాలు ఉన్న సమాచారం. 22 విడతలకు సంబంధించి అర్హతలు, అదేవిధంగా వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే పీఎం కిసాన్ 22వ విడత వీరికి మాత్రమే జమ అనే ఒక వార్త అయితే రావడం జరిగింది. వివరాలు తెలుసుకునే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు సంబంధించి పీఎం కిసాన్ అనేది సంవత్సరానికి 3 విడతల కింద 2,000 మొత్తం 6,000 రూపాయలు అనేటివి అంత రైతన్నలకు విడుదల చేసే అవకాశాలు ఉన్న సమాచారం. 22వ విడతకు సంబంధించి డబ్బులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు అనేటివి ఇప్పటికే మార్చి నెలలో వీటికి సంబంధించిన డబ్బులు అనేటివి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 22, 23వ విడతకు సంబంధించి డబ్బులు అనేటివి జూన్ జూలైలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికార వర్గాలు చెబుతున్న సమాచారం. దీనికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో కంపల్సరీగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. వీటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ కానీ, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క కేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోగలరని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఎవరైతే కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీకు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలంటే మీ దగ్గర ఉన్న ఏఓ దగ్గరికి కానీ, మీ మండల వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి చేసుకుంటే మీకు జూన్ జూలైలో ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు అనేవి పడే అవకాశాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా రైతన్నలకు సంబంధించి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేవి పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీటితో పాటుగా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి కూడా కీలకమైన సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్కి సంబంధించి క్రెడిట్ కార్డు ఎవరికైతే ఉందో వారికి దాదాపు 70% సబ్సిడీ కింద వారికి ఒక ట్రాక్టర్ను ప్రకటించే అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి రాయితీ కింద ట్రాక్టర్లను, అదేవిధంగా జేసీబీలను, అదేవిధంగా మనకు వరి కోత మిషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. పీఎం కిసాన్ సంబంధించి కూడా మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అన్నీ అందించడానికి ఈ యొక్క వార్త అయితే అందరూ కూడా తెలియజేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.